షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. మీరు చేసినవన్నీ వన్ డే రోల్స్ లేకుంటే అప్పటికప్పుడు అయిపోయేలా ఉండేది. ఒక రోజు చేసేసి ఆ టైంలో నేను వచ్చేస్తాను సార్, ఇప్పుడే వస్తాను, బయటికి వెళ్ళి వస్తాను. దాసనారాయణరావు గారు సూర్యగాడే సినిమాలు నేను ఆయనేమో ప్యూను, మా క్లబ్ సెక్రటరీ నేను. ఆ రోజు సాయంత్రం అంతా క్లబ్ యానివర్సరీ అంతా ఉపన్యాసం అంతా నాదే సూర్యగాడి గురించి చెప్తా. సూర్యగాడి సినిమా బాగా హిట్ అయింది. కొడుకు మీద కేసు వేస్తాడు తండ్రి. అంటే నేను ఆఫీస్ నుంచి మూలాలి నుంచి స్కూటర్ వేసుకుని రామానాయుడు గారు 5ంటికి ఆఫీస్ అవుతుందండి. అక్కడి నుంచి 5:45కి వెళ్ళాను. ఏంటి జని ఇప్పుడు వచ్చావు, అంత లైటింగ్ హీటింగ్ అంతా అరేంజ్ చేసేసుకున్నాం, ఇది అది అంటే 5 నిమిషాల్లో రెడీ అయిపోతానండి నేను. 5 నిమిషాలా టూ మచ్ లేదండి, 4:30 నిమిషాల్లో అయిపోతానండి. ఈ స్పాంటినిటీ కావాలయ్యా, నువ్వేం కంగారు పడకు, చాలా టైం ఉంది, టిఫిన్ తిని మేకప్ చేయించుకుని ఈ లోపల చాలా షాట్లు ఉన్నాయి, నేను కంగారు పడకు, పోర్షన్ చూసుకో. అంత బాగా ఎంకరేజ్ చేసేవారు, అంత సౌహృదయం. ఒకసారి దాసనారాయణ గారికి అందరికీ కాళ్ళకి ఆయన పుట్టినరోజు, ఆయన బాలకృష్ణ గారి పిక్చర్ ఏదో అంటే కాళ్ళకి దండం పెడుతున్నారు. నేను దండం పెట్టకుండా వెళ్ళిపోయా. ఎలా చూశారు, మళ్ళీ వెనక్కి వచ్చి ఎందుకు దండం పెట్టలేదంటే, నాకంటే చిన్నవారండి మీరు, ఆయుష్ క్షీణం, మీకు దండం పెట్టకూడదు. నీ దుంపదగా, నాకంటే పెద్దవాడి అలా కనిపించట్లేదు. ఇవన్నీ చెప్పుకుంటే మధుర స్మృతులమ్మా. నిజంగా నిజంగా. ఓసారి బాబు గారి పిక్చర్లో అది మిస్టర్ పెళ్ళం అయితే నేను సేల్స్ బొంబే నుంచి వస్తాను, సేల్స్ మీద ఉపన్యాసం ఇస్తాను, హీరోయిన్ గాలి తీసేస్తుంది నాకు. అవును, ఆ బోర్డు మీటింగ్లో మీరు అన్ని మాట్లాడతారు సేల్స్ గురించి. ఆ బోర్డు మీటింగ్లో అంతకు ముందు ఏం జరిగిందంటే, మేనేజింగ్ డైరెక్టర్ గారు వచ్చి 6వ సీటు దగ్గర మంచినీళ్ళ గ్లాసు మీద మూతలేదు అని కోపడతాడు, ప్యూన్ని పెడతారనమాట. అంటే అన్ని సునిశ్చితంగా అబ్జర్వ్ చేశారు అని చెప్పి ఎస్టాబ్లిష్ చేశారు. చేసేటికి 6వ సీట్ నాదే. ఇదంతా చూసిన తర్వాత వెళ్ళి బాబు గారి దగ్గర ఏంటి అన్నారు. సార్ చిన్న ఆలోచన వచ్చిందండి నాకు అని చెప్పు. ఆ అమ్మాయి నాకు నీళ్లు తాపించింది కదండి, నన్ను నా ప్రపోజల్స్ అన్నిటికీ నో చెప్పి నీళ్లు తాపించింది కదా, ఈ 6వ గ్లాస్ మీద మూత లేదని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు కదా, ఈ గ్లాసులో నీళ్ళు గడగడగడ తాగేస్తా సార్, నీళ్లు తాపించిందని సెన్స్ వస్తుంది సార్, అని చెయ్యాలనుందండి అన్న. ఇది చొక్కా మీద పోసుకోకుండా ఉత్తినే మైంలో చేయండి, మైంలో నీళ్ళు తాకండి, గ్లాస్ పుచ్చుకుని మైంలో చేయండి, అలా ఇట్లాగే చేయండి, ఇట్లాగే చేయండి, ఎందుకంటే ఎక్కువ చేయొద్దు, బాగుంది చేయండి. సో సజెషన్స్ కూడా తీసుకునేవాళ్ళు. అంటే రిలవెంట్ అయితే తీసుకుంటారమ్మా, ఏ డైరెక్టర్ అని తీసుకుంటాడు. అవును, ఇర్రెలవెంట్ అయితే వాళ్ళు అంటే డిస్టర్బ్ చేస్తే, సీన్ డిస్టర్బ్ చేయడం కానీ, లేకపోతే ఫర్దర్ సీన్ మనకు తెలియదు, వాళ్ళు డైరెక్టర్ తెలుసు. దీంట్లో సాధక బాధకాలు కూడా ఉన్నాయి. మొన్న ఒక కొత్త డైరెక్టర్ దగ్గర యాక్ట్ చేస్తుంటే నాకు వచ్చినవేవో ఇంప్రూవైజేషన్ చెప్తుంటే ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. చేస్తే లంచ్ వరకు చూశాను, కొన్ని మంచివి పడతాయి, కొన్ని సరైన పడవు, మంచిగానే యాక్సెప్ట్ చేయాలి కదా. నాకు కొంచెం బాధేసి లంచ్ టైంలో ఆయన భోజనం చేస్తుంటే పక్కకి వెళ్ళి, సార్ నేను క్యారెక్టర్ని అర్థం చేసుకోలేదా, లేకపోతే నేను సరిగ్గా ట్రాక్లో లేనా, నాకు ఎందుకు యాక్సెప్ట్ చేయటం లేదు సార్, మీరు చెప్తే నేను సెటరైట్ అవుతానండి అని చాలా పొలైట్గా, సిన్సియర్గా, ఆనెస్ట్గా అడిగితే ఆయన అన్నారు, ప్రొడ్యూసర్లు వచ్చి కూర్చున్నారండి అక్కడ, మీరు ఏది చెప్తే అది నేను యాక్సెప్ట్ చేస్తే నాకేం సరుకు లేదనుకుంటారు, వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోయారు, మధ్యాహ్నం తెచ్చిపోయి చెప్పాడు ఆయన. అంటే ఈ విషయం నాకు చెప్తే, సార్ మీరు చెప్పినట్టు ఇలా చేయమంటారా, మీరు చెప్పినట్టు ఇలా చేయమంటారా అంటే ప్రతిదానికి అంటే నేను కొత్త కాదండి, ఇలా చెప్పాలని కూడా నాకు తెలియదు. తర్వాత 2-3 సినిమాల్లో నాకు ఛాన్సులు ఇచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు పెద్ద హీరోలతో కూడా చేసినటువంటి సినిమాలు ఉన్నాయి కదా, వాటిల్లో కూడా ఇలాంటి ఫన్నీ మూమెంట్స్, అనుభవాలు ఉంటాయి కదా. డెఫినెట్గా. ఎందుకంటే ఒకసారి ఏదో క్యాషియర్ వేషం వేసాను ఏదో సినిమాలో, చేసి మోహన్ బాబు గారు హీరో, అంటే విత్డ్రాయల్ ఫారం ఫిలప్ చెయ్యి అన్నా. చెయ్యి అంటావా, నేను హీరోని, చెయ్యండి అనాలి అన్నాడు ఆయన. అంటే స్క్రిప్ట్లో చెయ్యని ఉందండి, అవును నథింగ్ ఉంటే ఉంది. డైరెక్టర్ని పిలిచి చూడండి నన్ను పట్టుకుని ఏకవచనంతో ప్రయోగిస్తున్నాడు అన్నాడు ఆయన. అని నవ్వుతూ వాళ్ళకి వెళ్ళకపోవడం కొత్త కదా మేము.
అయితే స్క్రిప్ట్లో ఉన్నట్టు చెప్పాను సార్ అన్నాడు డైరెక్టర్. పోనివ్వండి, బెదిరించకండి వాళ్ళని చెప్పయ్యా, బాగానే చేసావు చెప్పు. అలా వాళ్ళతో బాగానే ఉంటాయి. హలో బ్రదర్ సినిమాలో కూడా చేశారు మీరు. హలో బ్రదర్లో కూడా నాకు మంచి అనుభవం. రాత్రి 12ంటికి శీతాకాలంలో అవుట్డోర్లో తీశారు ఆ షాట్. రామానాయుడు గారు కళ్యాణ మండపం చూసారండి, అక్కడ చేస్తే ఆ కత్తి పుచ్చుకుని వాళ్ళని పడవడానికి నేను నాకేం చెయ్యి వణికిపోతుంది, దద్ద వణికిపోతుంది. చేస్తే ఇలా పట్టుకున్నా కూడా వణికిపోతుంది. అయితే ఈవీవి డైరెక్టర్ ఆయన, ఏంటి చెన్ని అలా వణికిపోతుంది స్టేజ్ మీద ఉన్నట్టు అన్నాడు. లేకపోతే ఆగటం లేదండి వచ్చాయండి అన్న. అంటే బ్రహ్మానందం అన్నాడు, నువ్వు అలాగే వణుకు, నేను డైలాగ్ వేస్తా దీని మీద. వీడు మన్ను పడవడానికి వచ్చి ఆడు వణుకుతున్నాడు ఏంటి అట్లా కొన్ని కొన్ని ఉంటాయి. అలాగే నాకీ నగలు నాకి అంటే నాకు ఇస్తే ఎంగిల్ అయిపోతుంటాడు. స్పాంటేనియస్గా కొన్ని పడుతూ ఉంటాయి. ఒక పిక్చర్లో బ్రహ్మానందానికి స్వామీజీ వరం ఇస్తాడు, ఆతలవాడు నీ గురించి ఏమనుకుంటాడో తెలిసిపోతుంది కానీ అంటే ఆ సీన్లో ముస్టాడికి పావలా ఏదో వేస్తాడు. వేస్తే ముస్టాడు పావలా ఇచ్చాడు, ఏదో వీడు అడుగు తింటే తెలుస్తుంది, పావలాకి ఏమవుతుంది అనుకుంటాడు వాడు మనసులో. వీడికి తెలిసిపోతుంది, వీడు కొడతాడు. అయితే నేను ఆ దారిని పోయే పెద్ద మనిషిని. అయితే ఎందుకంటే ముస్టాడిని పట్టు కొడతాం, ఇది ఏదండి మీకు తెలియదండి, మీరు అనవసర విషయాలు ఇంటర్ఫేర్ అవ్వకండి నన్ను ఇలా అన్నాడంటే నేనేమనలేదు బాబాయ్ అంటాడు ముస్టాడు. ఆ సీను ఇది ఉంది, అయిపోయిన తర్వాత కృష్ణారెడ్డి గారు, జని గారు అయిపోయిందండి మీరు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి అన్నాడు. అంటే లేదు వాళ్ళు సెలవు పెట్టానండి వెళ్ళక్కర్లేదండి. నెక్స్ట్ సీన్ అతనికి పక్కనే బస్ స్టాప్లో బ్రహ్మానందానికి. ఆ బస్ స్టాప్లో ఏంటంటే ఒక అమ్మాయి ఇతను చూసి కిరసనాల డబ్బాకి చెవులు పెట్టినట్టు ఉన్నాడు వీడు అప్పుడు అనుకుంటుంది మనసులో. వీడికి తెలుస్తుంది కదా, ఆ అమ్మాయితో గొడవ పడతాడు. నేనేంటి వెళ్ళిపోమన్నారు, ఏంటి ఇంకింటి పెడతాం, బ్రహ్మానందం చేస్తున్నాడు కదా అని అక్కడికి వెళ్ళాను నేను. అంటే బ్రహ్మానందం అన్నాడు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా అన్నాడు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవ పడతావా అన్నాను నేను. అంటే ఆయన కృష్ణారెడ్డి గారు మా ఇద్దరు మాటలు విని, ఏమండి ఈ సీన్లో మీరు కూడా రండి, యాసిటీస్గా ఇలాగే చేయండి ఇద్దరు ఇదే ఇలా చేయండి అన్నాడు. అట్లా కొన్ని భలే ఉంటాయి మా గుర్తు సింక్ అయిపోతూ ఉంటాయి. అందులో నటుల మధ్య కోఆర్డినేషన్, ఆ ఫ్రెండ్షిప్ అనేది కూడా బాగా కలిసి వస్తుంది కదా. తర్వాత ఆ డైరెక్టర్కి అభిరుచి కూడా ఉంటుంది. ప్లస్ ఆ సీన్లకి ఎక్కడ ఇబ్బంది, నెక్స్ట్ సీన్కి ఇబ్బంది పడితే యాక్సెప్ట్ చేయరు. నెక్స్ట్ సీన్ మనకు తెలియదు, వాళ్ళకి పూర్తిగా స్క్రిప్ట్ కంట్రోల్లో ఉంటుంది. నిజంగా ఆ థ్రిల్ అనుభవించకపోతే ఏమి మొన్న నేను చెప్పాను కదా, అమలాపురం వెళ్ళాను లాస్ట్ మంత్ ఈ బంగారు మురుగు దానికి. నేను లెక్కల మాస్టర్ని, ఆ బామ్మగారికి హెల్ప్ చేస్తూ ఉంటా. చెప్తే నేను ఏమండి పేపర్లు దిద్దుతూ ఉంటారు మీరండి, డైరెక్టర్గా చెప్పారు. పేపర్లు దిద్దుతూ ఉంటారు, ఆవిడ వస్తుందండి అంటే దిద్దుతోంటి చిన్న గ్యాప్ వస్తుంది కదండి ఆవిడ వచ్చే లోపల. ఈ లోపల ఖాళీగా ఉన్నాం ఎందుకండి, ఓ పేపర్ తీసుకుని అడ్డంగా ఇంటికి పెట్టేసి, ఈడు రాత బాగలేదు మళ్ళీ పరీక్ష రాయమని, మళ్ళీ పరీక్ష రాయాల్సిందే, ఈడు రాత బాగలేదు మళ్ళీ పరీక్ష రాయాల్సిందని వేసాను. బాగుందండి ఇది బాగుంది. మా అబ్బాయి జాతకం చూసారా అని అడుగుతుంది ఆవిడ. చేస్తే నేను చూశానమ్మా, చేస్తే 100కి 100 మార్కులు వేసేయచ్చన్న, స్క్రిప్ట్లో లేదు, మీరు లెక్కల మాస్టర్ కదండి బాగుంది వేసేయండి అన్నాడు ఆయన డైరెక్టర్ గారు. అట్లా ఒకసారి పడుతూ ఉంటాయి, అవి చెప్పుకుందుకు ఆనందంగా ఉంటాయి. సో ఇప్పుడు మీరు పెద్ద హీరోలతో చేస్తున్నప్పుడు ఆ చేసేది చిన్న రోల్ అయినప్పటికీ, ఒక సీన్ రోల్ అయినప్పటికీ కూడా ఉండేటువంటి కొన్ని మెమరీస్, నాస్టాలజిక్ మూమెంట్స్ అనేవి ఉంటాయి కదా. ఒకసారి మళ్ళీ నెమరేసుకుంటే ఏ సినిమా గురించి మీకు టక్కున గుర్తొస్తుంది? ఇది ఎక్కువ ఇదే మన ఎమ్మెల్యేలండి. ఎమ్మెల్యేల్లో వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు, భరణీను ఆ అమ్మాయి హీరోయిన్ ఇద్దరు. ఇస్తే నన్ను కూడా రమ్మన్నారు డైరెక్టర్ గారు. సార్ నా చేతిలో గద పెట్టారు. గద పెడితే సార్ నేను ఓ పని చేస్తాను సార్ అన్న. ఏమిటన్నా అంటే గదని ఇలా కృష్ణుడిలో పెట్టుకుంటాను సార్ అన్నాడు. ఈడెవడో అంటాడు, కృష్ణమూర్తి అంటాడు. అంటే బాగుందండి అలా ఉంచండి. ఆ ప్రొడ్యూసర్ గారు ఇప్పటివరకును కిషోరాటి గారు నన్ను గోపాలకృష్ణ గారు ఎలా ఉన్నారు, కృష్ణమూర్తి ఎలా ఉన్నాడని పలకరిస్తారు నన్ను. ఆయనకి అంత బాగా ఎక్కేసింది. అలాగే ఆ రౌడీలతో పాటు రమ్మన్నారు నన్ను. నేను ఎడిటర్ని కదా, నాకు ఒక ప్యాంటు చొక్కా వేసి రౌడీలతో పాటు రమ్మన్నారు డైరెక్టర్ గారు. సార్ నాకు రౌడీలతో రావడం ఇష్టం లేదు కదా, నేను అందు గురించి నేను సెపరేట్గా వస్తానండి, వాళ్ళతో వస్తే కలిసిపోయినట్టు అవుతుంది, సెపరేట్గా వస్తే ఎస్టాబ్లిష్ అవుతాను కదా, అందుకని ఏడుస్తూ వస్తానండి, ఏడు మొహం పెట్టుకుని వస్తాను, నెక్స్ట్ డైలాగ్ ఉంది కదండి
హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని రాసుకునేవాడిని. ఈ ప్యాంట్ ఏమిటో, ఈ షర్ట్ ఏంటో, ఈ రోడ్ల మీద తిరగడం ఏంటో అని డైలాగ్ ఉంది కదా సార్. అందుకని సెపరేట్గా వస్తానండి. అప్పుడు ఎస్టాలు బాగుందండి, ఆలోచన బాగుంది, వాళ్ళతో రావడం నాకు ఇష్టం లేదు కదా అని. అలాంటి కొన్ని కొన్ని స్పాంటేనియస్గా కొంచెం మంచి భలే ఉంటాయి, ఆ థ్రిల్ ఉంటుంది. ఒకవైపు నాగార్జున గారితో చేశారు, మరోవైపు అల్లు అర్జున్తో చేశారు. నాగార్జున గారితో అండి ఆయన సీరియల్ చేశారు, ఏదో ప్రేమ అనుకుంటాను. వాళ్ళు హాస్పిటల్ సెట్ వేశారు అన్నపూర్ణ స్టూడియోలో. అయితే నేను హీరోయిన్ ఫాదర్ని అండి. చిన్నప్పుడే మదర్ పోతుంది. ఫస్ట్ డేనే అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతూ ఉంటుంది అన్నమాట హీరోయిన్. అయితే ఫస్ట్ డేనే నేను అమ్మాయికి తాలింపు పెట్టి ఎంత చేసి వంట చేసి బాక్స్ సర్దిస్తానమాట. తల్లి లేని పిల్ల కదా. ఆ అమ్మాయి ఎవరో డైరెక్టర్ అమ్మాయి పేరు మర్చిపోయాను, రాఘవేంద్ర గారి దగ్గర అసిస్టెంట్గా చేసేది అమ్మాయి, ముస్లిం గర్ల్ ఏదో అమ్మాయి పేరు మర్చిపోయాను. జెన్ని గారు దగ్గండి అంది. దగ్గండి అంటే నేను దగ్గరండి అన్నా. ఏమన్నా దగ్గితే ఫోటో పెట్టి దండేసేస్తారండి ఫస్ట్ సీన్లోనే. ఆ దగ్గు కాదండి, మీరు 100 ఎపిసోడ్లు ఉంటారండి. మీరు కూతురికి ఆ తాలింపు పెట్టింది అది పెట్టి అంతా చేసి బాక్స్ సర్దిస్తున్నారు. తాలింపు దగ్గి, పోపు దగ్గి, జబ్బుతో వచ్చిన దగ్గు కాదు. అలా అయితే దగ్గుతానమ్మా, ఎంతసేపు అయినా దగ్గుతాను. అయితే దానికి నేను రోజు స్టూడియోలో వెళ్తుంటే ఆయన నాగార్జున గారు పిలిచారు, ఇలా రండి. నా పేరు కూడా తెలియదు ఆయన సరే పిలిచారు. అంటే ఎవరో పక్కన ఉన్నాడు, జెన్నీ అండి ఆర్టిస్ట్. అయితే నేను చూసాం, బాగుందండి, కీప్ ఇట్ అప్ అలా. ఒళ్ళు ఉప్పొంగిపోయింది నాకు. తర్వాత ఆయనతో ఏదో సినిమా చేస్తూ నేను నా అసిస్టెంట్ లేడు, నా దగ్గర అద్దం లేదు. అయితే నాగార్జున గారి అసిస్టెంట్ని బాబు ఒకసారి అద్దం ఇయ్యన్న. అలా అడగకూడదు హీరో, నాకు అది తెలియకూడదు. ఆయన ఇచ్చారు, అద్దం అసిస్టెంట్ ఇచ్చాడు. ఇలా చెప్పింది, సార్ మీ అద్దంలో చూసుంటే నేను కూడా అందంగా ఉన్నానండి అన్న. అంటే ఆయన నవ్వి కుర్రవాదవాళ్ళు వీళ్ళకి మాట్లాడడం తెలియదు. ఇప్పుడు మొన్న ఏదో యాడ్ చేసామండి, గోల్డ్ స్పాట్ ఏదో యాడ్ చేసినప్పుడు సార్ సోన్ షో అండి గుర్తున్నారండి, నా అద్దం పుచ్చుకున్నారు కదా మీరు. అద్దం సీన్ కూడా గుర్తుంది. అయితే అవి కొన్ని మంచి మృదుస్మృతులు ఉంటాయి. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్తో కలిసి చేశారు మీరు. బ్యూటిఫుల్ సీన్ అండి అది. త్రివిక్రమ్తో ఫస్ట్ పిక్చర్ అనమాట. నేను ఆయన రాగానే లేచి నుంచున్నానండి. లేచి నుంచుని సార్ నా పేరు జెన్నీ అండి, స్టేజ్ ఆర్టిస్ట్ అండి అని నా చెప్పుకోబోతున్న బయోడేటా అన్నీ తెలిసే మీకు వేషం ఇచ్చాం, మీరేం చెప్పక్కర్లేదు కూర్చోండి అని. మీకు కథ చెప్పారా, సీన్ చెప్పారా అన్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ నా సీన్ ఒక్కటే చెప్పాడు, కథ నాకు తెలియదు. కథ ఎందుకు చెప్తారు వాళ్ళు, చెప్పరు కదా. అయితే చెప్పలేదండి అంటే అసిస్టెంట్ కోపడతాడు అని భయం. అప్పుడు కొంచెం అనుభవం వచ్చింది. అంటే ఇలా ఆవు తోకతోటి ఊపినట్టుగా ఊపేశారు తలంతా. తలతోటి అబద్ధం అంటే తోకతోటి నిజం చెప్పిందని, ఎందుకంటే తోక ముట్టుకుంటే పుణ్యం అంటారు. అలాగా ఇలా ఆయనకి అర్థమైపోయింది. చేసి ఆయన సీన్ మొత్తం చెప్పి, అంటే సింపుల్గా చెప్పి, అతనికి గొప్ప ఆస్తిపరుడు అండి, ఆస్తి పోగొట్టుకుంటాడు, ఇట్లా అద్దెకి వస్తాడు మీ ఇంట్లో, మీరు వ్యంగ్యంగా మాట్లాడతారు, మీరు విలన్ కాదు, వాడి కోపం వచ్చేలా మాట్లాడాలి, చేస్తే లాక్ కొడతాడు లాస్ట్లో. అయితే అప్పుడప్పుడు వస్తూ ఉండండి మాకు సరదాగా ఉంటుందంటాడు. అదండి సీను అని చెప్పి మొత్తం అంతా చెప్పాడు ఆయన. అంటే అలా అని చెప్పి విలన్ అనుకోకండి, హీరోని తిట్టరు, చాలా సెటైర్గా మాట్లాడతారు వ్యంగ్యంగాను. మీ నాన్న జేబులో రూపాయి ఉంటే 100 రూపాయలే పెట్టేవాడు, అనుభవించారు భాగం. వాడిని కెలుకుతున్నట్టుగా హీరో అర్జున్ అనమాట. ఆ సీన్లో లాస్ట్లో కొడతాడండి. రిహార్సల్లో పర్ఫెక్ట్గా కొట్టాడు ఆయన. టేకులు వచ్చేటప్పటికి ఆయన వేలు నా గ్లాసుకి తగిలింది, వెళ్ళి కింద పడిపోయి బద్దలైపోయింది, గ్లాసెస్ పగిలిపోయింది. టేక్ ఓకే అయిపోయింది. చేస్తే ఆయన అల్లు అర్జున్ చేసి సారీ సార్ లేదండి యాక్సిడెంటల్గా అయింది ఇది అది. వాళ్ళ అసిస్టెంట్ పిలిచి నేను కళ్ళజోడు కొనిపెట్టు అంటే వద్దండి నన్ను తీసుకోవాల్సిందే, పెద్దవారు మీరు, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు మిమ్మల్ని, ఇది అది అంటే. కొట్టినవాడికే వరం ఇచ్చే యోగ్యత కూడా ఉంటుంటండి, మీరు ఒక వరం ఇస్తే మీ డబ్బులతో కొనుక్కుంటాను. ఏం వరం, మీరు వేసే ప్రతి సినిమాలో నాకు చిన్న వేషం ఇవ్వాలండి, దానికి పెద్ద వరం అండి, యూ డిజర్వ్, తప్పకుండానండి, టచ్లో ఉండండి అని చెప్పి వాళ్ళ మేనేజర్ని పంపించి నన్ను
కళ్ళజోడు షాప్కి తీసుకెళ్ళి అక్కడ కళ్ళజోడు కొనిపించి ఆ బిల్లు ఆయన తీసుకుని అంత అంత సౌరభ్యుడు. ఎక్కడ కనపడినా సరే ఎలా ఉందండి కళ్ళజోడు బాగుందా అంటూ ఉంటాడు. ఓకే. సో అది సినిమాల్లో మీరు ఆల్మోస్ట్ ఒక 30 ఏళ్ల పాటు నటించారు. ఆ తర్వాత రచయితగా మారారు. ఆ మీలో ఉన్నటువంటి రచయిత ఎప్పుడు ఎలా బయటకు వచ్చాడు? చిన్నప్పుడే దానికి బీజం పడిందండి. అవును, అప్పుడు కథ రాశారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, కానీ ఇలా బుక్స్ రాసేంతగా. కానీ తర్వాత సినిమాల్లో వీటిల్లో మైమ్ ప్రోగ్రామ్స్, స్టేజ్ ప్రోగ్రాంలు వీటిలో ఇవ్వడంలో రాసేంత టైం ఉండేది కాదు, రాసేంత ఆలోచన ఉండేది కాదు. అంటే కొంచెం పెద్దవాడు అయిన తర్వాత, కొంచెం వేషాలు తగ్గిన తర్వాత, వేషాలు తగ్గుతున్నాయని చెప్పి స్టూడియోల చుట్టూ తిరగలేం కదా, ఫోటోలు తీసుకుని పట్టుకుని వాళ్ళని ఆఫీసుల చుట్టూ తిరిగే వయస్సు కాదు. తిరగలేమంటే అదేదో ఇగో కాదు, ప్రయత్నం చేయకపోతే ఎవరికి రావు, ప్రయత్నం చేయాలి తప్పులేదు, కానీ తిరిగేంత ఓపిక లేదు అని చెప్పి మరి అలాగా కాలక్షేపం చేయడం ఎలాగా ఆవిడికి కథలు ఇదివరకు రాశాం కదా, కథలు మళ్ళీ రాద్దాం అని చెప్పేసి కథలు రాయడం మొదలెట్టా. కొన్ని తిరిగి వచ్చేసాయి, కొత్తలో తిరిగి వచ్చినవి. మళ్ళీ నాకు వీరేంద్రనాథ్ 40 ఏళ్ళ నుంచి ఫ్రెండ్ అండి. యండమూరి వీరేంద్రనాథ్ అతను నాటికలు, అతను కుక్క సినిమా తీశాడు, ఆ కుక్క సినిమాలో కూడా యాక్ట్ చేశాను నేను. అతని దగ్గరికి కొన్ని తీసుకెళ్ళి నేను, గురువు తిరిగి వచ్చేసింది, ఇది ఎందుకు తిరిగి వచ్చిందో తెలియట్లేదు, బాగానే రాశాను అంటే ప్రతి రైటరు బాగానే రాశాడు అనుకుంటాడు, అనుకోకపోతే రాయలేడు, చేసి ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని అతను కొన్ని చెప్పాడు. తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఒక కథ పట్టుకెడితే ఎప్పుడో ఇంకా నువ్వు రావక్కర్లేదయ్యా నా దగ్గరికి, పంపించేయి. నేను పంపించిన కథలు తిరిగి వచ్చినవి మళ్ళీ కరెక్ట్ చేసి పంపిస్తే ప్రైజులు వచ్చాయి. అప్పుడు నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మా రిలేటివ్ వసుంధర గారని చాలా కథలు వస్తారు, ఆయన కూడా పాపం నాకు చాలా హెల్ప్ చేసేవారు. ఆయన చాలా, తర్వాత రాజా రామ్మోహన్ గారు అతను కూడా చాలా హెల్ప్ చేసేవాడు. ఇవన్నీ చూసేవాడు, కాన్ఫిడెన్స్ వచ్చింది. కాన్ఫిడెన్స్ వచ్చి అట్ట రాస్తుంటే 40-50 కథలు అయ్యాయి. 23 కథలకి బహుమతులు వచ్చాయి. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ వాళ్ళు అనౌన్స్ చేశారు, మేము సబ్సిడీ ఇచ్చి మీ బహుమతుల కథలు మేము ప్రింట్ చేస్తాం. అది బహుమతి కథలు వాళ్ళే, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ వాళ్ళే బహుమతి. ఇది బాగా క్లిక్ అయింది, ఇది మార్కెట్లో బాగా వెళ్ళేటప్పటికి విజయవాడ పబ్లిషర్స్ వాళ్ళకి నాకు రాయల్టీ ఇచ్చి ఆ రెండో పుస్తకం ఇంకో 23 కథలు వాళ్ళు ప్రింట్ చేశారు. సో ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతోంది. బుక్సే కాదు, స్వాతి స్వాతి మ్యాగజైన్లో కూడా వస్తున్నాయి కదా. రెగ్యులర్గా రాస్తుంటాను. అది రాయడంలో థ్రిల్ అనుభవిస్తున్నాను మా, ఎందుకంటే టైం వేస్ట్ చేయడం లేదు అన్న ఫీలింగ్ ఒకటి, ప్లస్ నాకు వచ్చిన భావాలన్నీ నేను బాబు గారికి విశ్వనాథ్ గారికి వెళ్ళి చెప్పలేం కదా, నా భావాలన్నీ కాగితం మీద పెట్టుకుందుకు నాకు మంచి మీడియా ఇది, అందుకని చెప్పి రాయడం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక కథ చదువుతున్నాం అనుకోండి, ఈ కథని ఎలా తిప్పితే భలే ఉంటుంది అనిపిస్తుంటుంది. లేకపోతే ఆ కథ క్లైమాక్స్ తోటి వదిలేసాడు అనుకోండి, ఈ క్లైమాక్స్ దగ్గర నుంచి టేకప్ చేసి కథ రాయొచ్చు అని రకరకాల భావాలు వస్తూ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే కాలం సద్వినియోగం అవుతుంది. లేకపోతే నాకే డిప్రెషన్ వచ్చి అయ్యో వేషాలకు పిలవటం లేదు వాళ్ళు, ఇదేంటి నేను వెళ్ళి కృషి చేయలేకపోతున్నాను, నేను తిరగాలి ఈ వయసులో. పిల్లలు ఇదివరకు అంటే పిల్లలు మా ఆవిడ కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు. ఇప్పుడు ఎందుకండి ఆయన 200-300 సినిమాలు చేసిందో ఇంకా తాపత్రయం ఎందుకు, ఆరోగ్యం పాడైపోతుంది, తిరగలేరు. ఇప్పుడంటే స్కూటర్ వేసుకు వెళ్ళిపోయేవాళ్ళం ఎంత దూరం అయినా. ఇప్పుడు గమ్ముని క్యాబ్ బుక్ చేసి వెళ్ళడం, ఆటో బుక్ చేసి వెళ్ళాలి కదా. ఇది బెస్ట్ వే ఆఫ్ స్పెండింగ్ టైం. ఒక నటుడు, అంతకు మించి హాస్య నటుడుగా మీకు గుర్తింపు ఉంది. ఒకప్పుడు అంటే సినిమాల్లో హాస్యం ఉండేది, లేకుంటే హాస్యంతోనే సినిమాలు ఉండేవి, హీరోల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ అందులోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు హాస్య నటులు తగ్గిపోతున్నారు, ఆ హాస్యానికి సంబంధించినటువంటి సినిమాలు ఆ జానర్ కూడా తగ్గిపోయింది. ఏదైనా ఉంటే ఒక బూతు, వెగటు, అసహ్యం కలిగించే ఆ సీన్లోంచి వచ్చేటువంటి హాస్యాన్ని మనం ఇప్పుడు నవ్వుకోవాలా తిట్టుకోవాలా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు హాస్య నటుడుగా, హాస్య రచయితగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఏమనిపిస్తోంది మీకు? దీని మీద ఒక యాంకర్, గొప్ప కమేడియన్స్ ఏవిఎస్, గుండె హనుమంతరావు, వాళ్ళు వేణుమాధవ్, వీళ్ళందరూ పోతున్నారు, ధర్మారు సుబ్రహ్మణ్యం, గొప్ప కమేడియన్స్ అందరూ పోతున్నారండి అన్నారు. అంటే నేను అంత గొప్ప కమేడియన్ కాదండి, కానీ ఎప్పటికప్పుడు గొప్ప కమేడియన్ అవుతానండి అన్న. లేదు, నేను అలా అడగదలుచుకోలేదు మిమ్మల్ని. ఇదేంది కామెడీ అంటే ఇదండి, పర్ఫెక్ట్ కామెడీ అంటే ఇదండి అన్నాడు ఆ యాంకర్. అట్లాగా ఇప్పుడు వచ్చిన దాంట్లో కూడా మనం
అన్వేషణ చేస్తే దాంట్లో కూడా దొరుకుతాయి. దాంట్లో కూడా మన ఏదో సినిమాలో కొత్త సినిమాలో నేను అన్నపూర్ణ గారు వై విజయ్ గారు మీ ఇద్దరం భార్యాభర్తలు మా ఇంట్లో హీరోయిన్ అద్దెకుంటుంది. ఒకటే సీను ఇస్తే ఏమండి మీరు హెన్పెక్డ్ హస్బెండ్ అండి అన్నాడు డైరెక్టర్. అంటే సీన్ చదివితే ఎక్కడ హెన్పెక్డ్ అనిపించలేదండి. అయితే ఓ పని చేద్దామండి ఇస్తే నేను ముందర ఇద్దరు మార్కెట్కి వెళ్ళి కూరలు తెచ్చుకుని వస్తాం, ఆ తలుపు తాళం తీసి లోపలికి వెళ్తాం, సీన్ అది అనమాట. అయితే నేను ముందర వచ్చేస్తానండి, వచ్చేసి అక్కడ బట్టలు ఆరేస్తూ ఉంటానండి. మా ఆవిడ వచ్చి ఆ చీర సరిగ్గా ఆరేసింది, ఎండ తగలుతాం అంటుంది. అక్కడ హెన్పెక్డ్ అని చీరలు ఆరేస్తున్నానంటే హెన్పెక్డ్ అని అడ్వైజ్ అవుతుంది కదండి. తర్వాత కూరల పని సంచి పట్టుకొచ్చింది కదా ఆవిడ, చేసి నీ సెలక్షన్ భలే ఉంటుంది అంటాను వంకాయ తీసి, అందుకనే మిమ్మల్ని పిలిచి పెళ్లి చేసుకున్నాను అంటుంది ఆవిడ. నీ సెలక్షన్ బాగుంది అంటే అందుకనే మిమ్మల్ని పెళ్లి, తర్వాత నుంచి మన సీన్లోకి వెళ్దామండి అన్పెక్డ్ నేస్తాం, అందుకనే పెట్టుకుంటామండి మీ ఇలాంటి వాళ్ళని. కొత్త డైరెక్టర్. ఇప్పుడు బాపు గారికి విశ్వనాథ్ గారికి మనం ఏం పెద్ద సైజ్ చేయక్కర్లేదు. విశ్వనాథ్ గారికి కూడా ఒకసారి నాకు ముగ్గురు కొడుకులకి బట్టతలే, వైజాగ్ ప్రసాద్, గుండు సుదర్శనం, అతను అశోక్ కుమార్, పోతన, ముగ్గురు నా కొడుకులు. నా మనవలు కూడా బట్టతలే. అది ట్రాక్, కామెడీ ట్రాక్. ఆయన విశ్వనాథ్ గారు కర్ర పుచ్చుకుని ఇలా నడిచి జని ఇక్కడి నుంచి అక్కడ వరకు వచ్చే లోపల నువ్వు ఇలా నడవాలి అని చెప్పి 4-5 సార్లు రిహార్సల్, ఇక్కడ కోయంబత్తూరులోనే త్రివేంద్రంలో షూటింగ్ 4-5 సార్లు నడిచి టేకా అన్నారు ఆయన. సార్ రిహార్సల్ చేసింది మీరు, నేను ఇంతవరకు కేవలం చూసాను. అవునా మర్చిపోయాను నేను. అలాంటి కూడా కొన్ని అంటే సిచ్యువేషన్ బట్టి కూడా వస్తూ ఉంటాయి. హాస్యం లేదని అనుకోకూడదు, ఎందుకంటే హాస్య రచయితలు అందరూ గొప్ప దర్శకులు అయ్యారు, హాస్య రచయితలు తక్కువైపోతున్నారు. వాళ్ళు ఉన్న దాంట్లోనే హాస్యాన్ని, వాళ్ళకి ఉన్న పరిధిలోనే. ఇప్పుడు బొమ్మడిపాటి కామేశ్వరరావు గారు పని అయిపోయింది, ఆయన పోయారు, ఇంకా కామెడీ రాసేవాళ్ళు లేరనుకుంటే జంజాల్ గారు రాలేదా, ఆదివిష్ణు రాలేదా, మడపూడి వెంకటరమణ గారు రాలేదా, అలా నెక్స్ట్ జనరేషన్లో వస్తున్నారు. కానీ వాళ్ళ పరిధి, వాళ్ళ లిమిట్, వాళ్ళ నాలెడ్జ్ వేరేగా ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ, ఇప్పుడు వాట్సాప్ల మీద జోకులు, సెల్ ఫోన్ మీద జోకులు, వీటిలో వస్తుంటాయి, వాతావరణానికి తగ్గట్టుగా వస్తూ ఉంటాయి. ఆ వాతావరణం తగ్గట్టుగా ఆర్టిస్ట్ కూడా వాడు అప్డేట్ అయితే దాంట్లో హ్యూమర్ లాగచ్చు. వీడు అప్డేట్ అవ్వలేదనుకోండి, వాడు రైటర్ రాసింది ఏం బాగోలేదంటాడు. వీడు ఇప్పుడు ఎక్కడున్నాడు, ముళ్ళపూడి వెంకటరమణ గారిలో ఉన్నాడు. ఇంకా ఇప్పుడు అప్డేట్ స్కూల్లోనే ఉన్నాడు. వీడు అప్డేట్ అవుతూ ఉండాలి. అప్డేట్ అవుతూ ఉంటే హాస్యం ఉంది లేదేనేమో, కానీ మీరు యూ షుడ్ నాట్ కంపేర్ చేస్తే. ఇప్పుడు మునిమాణిక్యం నరసింహారావు గారి హాస్యం ఇంత గొప్ప హాస్యం, అది ఏదో త్రివిక్రమ్ కూడా పెట్టినట్టున్నాడు సినిమాలో. ఇద్దరు కవల పిల్లలు ఉంటారు, కవల పిల్లల్లో ఒకడు పోతాడు, ఒకడు ఒక ఆయనకి ఎదురవుతాడు. చేస్తే ఒరే పోయినవాడు నువ్వా మీ అన్నయ్య అని అడుగుతాడు. పోయినవాడు వాడిని అడుగుతాడు. అంటే ఎంత సెన్సిటివ్ హ్యూమరో చూడండి. అలాగే మొగుడు పిల్లలు దెబ్బలాడుకుంటారు, పెళ్ళం మెట్లు దిగి వస్తూ ఉంటుంది, ఈయన పైకి ఎక్కుతూ ఉంటాడు. నేను మూర్ఖులకి చోటేమను అంటాడు మొగుడు, నేను ఇస్తానంటుంది అప్పుడున్న అట్మాస్ఫియరు. అప్పుడు ఎందుకంటే మీడియా వైడ్ స్ప్రెడ్ కాదు, ఆ రోజుల్లో పుస్తకాలు చదువుతూ ఉండేవారు లేడీస్ కూడా ఇంట్లో వాడు, ప్లస్ సినిమాలే చూస్తూ ఉండేవారు. ఇప్పుడు అట్లా కాదు కదా, విపరీతమైన హ్యూమర్ అన్ని ఛానల్లోనూ వచ్చేస్తుంది, ప్లస్ ప్రేక్షకులు కూడా విపరీతంగా అప్డేట్ అయిపోయారు. వాళ్ళకి ఒక పట్టాన్ని వేస్తే డోసు సరిపోవట్లేదు, ఆల్టర్నేటివ్ డోస్ వేయాలి, అది ఓవర్ డోస్ అయిపోతుంది కదా. అంటే తమిళ పిక్చర్లు అయితే ఓవర్ డోస్ అవుతుంది, అది డైరెక్టర్ని పెట్టి కూడా ఉంటుంది. డైరెక్టర్ సెన్సిటివ్ ఉన్నాను, వాడు చేసి కొంచెం ఓవర్ అవుతుందండి, వద్దండి అని చెప్తాడు. అదే కొత్త కుర్రాడు కొంచెం కావాలి, కొంచెం డోస్ కావాలండి, మరీ మీరు ఆర్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేస్తున్నారండి, కొంచెం మసాలా వేయండి అంటాడు. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు కుక్ అన్నవాడు ఏంటి, ఇప్పుడు వండుతున్నాడు, ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళు వండడం నేర్చుకోవాలి. నాకు ఇదే వచ్చినండి, వంకాయ కూరే వచ్చును, నాకు ఈ కూరే వచ్చును, పనసపొట్టు కూర గొప్పగా చేస్తారు, పనసపొట్టు కూర పోయింది, పనసకాయలే పోయాయి, ఇప్పుడు అంతా మసాలాలు తట్టించిన బిర్యానీ కావాలి. పనసపొట్టు అప్డేటెడ్గా వస్తుంది, ప్యాక్డ్ ఏవో, దానికి వేయాలి, ఇంగ్రీడియంట్స్ ఏమో వేయాలో వాడు దాని మీద రాస్తాడు, వాడు రాసిన ప్రకారం వేయకపోతే అది ఇంకోటి తయారవుతుంది, పనసపొట్టుకో తయారవుతుంది. అట్లాగే ఇట్లా హాస్యం లేదని అనుకోకూడదు, ఉంది. కానీ ఇప్పుడు వాతావరణం తగ్గట్టుగా ఉంది, దానికి తగ్గట్టుగా రచయిత అప్డేట్ అవ్వాలి, దర్శకుడు అప్డేట్ అవ్వాలి,
ఆర్టిస్ట్ కూడా అప్డేట్ అవ్వాలి. మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు హాస్య రచయితలు చాలా మంది దర్శకులు అయ్యారని. నా ముందు ఉన్నటువంటి జర్నీ గారు కూడా హాస్య రచయిత, హాస్య నటుడు. అలా ఏమైనా దర్శకత్వం వహించాలి అనేది ఏమైనా ఉంది? అంటే దర్శకత్వం వహించడానికి చాలా చాలా అదృష్టం ఉండాలి, ప్లస్ చాలా టాలెంట్ ఉండాలమ్మా. ఒక్క టాలెంట్ ఇప్పుడు నువ్వు ఈదడం ఎలాగా అన్న పుస్తకం చదివేసి నదిలోకి దిగామనుకోండి మునిగిపోతాం. ఈదడం నేర్చుకోవాలి కదా, నేర్చుకున్న తర్వాత ఈత కొట్టాలి. పుస్తకం చదివాను నేను, దీంట్లో అన్నీ ఇచ్చాడు, ఈదడం ఎలాగో దాని ప్రకారం ఇద్దండి కుదరదు. ఆ టెక్నిక్స్ అన్ని నేను చదువుకున్నాను, ఈదేస్తాను, కాలవే కదా ఈదేస్తా, ఇదేం సముద్రం కాదు కదా అని దిగితే మునిగిపోతాం కాలం. అలాగే దర్శకత్వంలో కూడా 24 క్రాఫ్ట్స్లో అనుభవం ఉండాలి. చాలామంది అనుభవం లేకుండా దిగి దెబ్బతింటున్నారు పాపం. అనుభవం ఉండాలి, అనుభవం ఉన్న తర్వాత అదృష్టం ఉండాలి. అదృష్టం ప్రొడ్యూసరు మనని నమ్మాలి, మనం నమ్మి మనకి అవకాశం ఇవ్వాలి. అవకాశం గురించి తాపత్రయపడే వయస్సు కాదు, దానికి ఎంతో కృషి కావాలి, ఫిజికల్ ఫిట్నెస్ కావాలి, స్టామినా కావాలి. ఆర్టిస్టుల కంటే ఎక్కువ కష్టపడాలి డైరెక్టర్. ఆర్టిస్ట్ సీన్ అవగానే వెళ్ళిపోతాడు, డైరెక్టర్లా కాదు కదా, మళ్ళీ నెక్స్ట్ డే ప్రిపేర్ అవ్వాలి. అన్ని చాలా చాలా కష్టమైన జాబ్ అది, చాలా అదృష్టం ఉండాలి. చాలామంది లటక్కని డైరెక్టర్లు అయిపోతూ ఉంటారు, చటుక్కుని మిస్ వెళ్ళిపోతూ ఉంటారు, ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు. పునాది దిట్టంగా ఉన్నవాళ్ళు నిలబడుతూ ఉంటారు, అదృష్టం కూడా దిట్టంగా ఉన్నవాళ్ళు నిలబడతారు. మనం ఒకసారి ఎప్పుడో డిస్కషన్లో షూటింగ్లోకి వచ్చిన డాక్టర్ రాజశేఖర్ హీరో, అతను భరణి నేను మీ అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే, టాలెంట్ ఉండాలండి అదృష్టం ఉండాలా ఆర్టిస్ట్ అన్న డిస్కషన్ వచ్చింది. ఒక్కొక్కళ్ళు అన్ని అభిప్రాయాలు చెప్పారు. నన్ను అడిగారు, నేను అడిగితే టాలెంట్ ఉంటే అదృష్టం అది వస్తుందండి, అదృష్టం ఉంటే టాలెంట్ కూడా వస్తుందండి. వస్తుందా? ఇటు వచ్చి కృషి చేయాలి అంతే, మధ్యలో అది కూడా కావాలండి, అది ఉండాలండి. ఆ అదృష్టానికి కృషి అక్కర్లేదండి, భగవంతుడు అనుగ్రహం ఉంటే చాలు, కానీ టాలెంట్ కృషి ఉండాలి. అది జరుగుతూ ఉంటాయి తమాషాగా అంతే. అది డైరెక్ట్ చేయడం చాలా కష్టం అమ్మా, చాలా కష్టం. ప్లస్ అది ఏంటంటే కోట్లతోటి వ్యాపారం, రిస్క్ తీసుకుని చేయరు కదా ఎవరు. మొన్న ఒక డైరెక్టరు, మలయాళీ డైరెక్టర్, ఆయన ఈ అమ్మాయి కీర్తి సురేష్ దాంట్లో వాళ్ళకి 70 ఏళ్ళ వాడు కావాలి చేస్తే, నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ కొంచెం తెలిసిన వాళ్ళు కూడా నన్ను తీసుకెళ్ళాడు. చేస్తే ఆయన నన్ను అడిగారు, యూఆర్ 80 years అంటున్నారు, కెన్ యూ డూ దిస్ రోల్ అని చెప్పి ఆ రోల్ గురించి చెప్పారు. ఎందుకంటే ఆ అమ్మాయి కీర్తి సురేష్ నాన్నగారి దగ్గర పనిచేసిన అకౌంటెంట్ నేను. ఓకే. వాళ్ళ నాన్నగారు చచ్చిపోతారు, చచ్చిపోయిన తర్వాత ఈ ఊరు ప్రెసిడెంట్ ఈ అమ్మాయి అవుతుంది. నమ్మకం కొద్దీ వాళ్ళ నాన్నగారి దగ్గర పనిచేసిన వాడిని నన్ను పెట్టుకుంటారనమాట. అది అక్కడ సీన్ అనమాట. అంటే మీరు 20 రోజులు వర్క్ చేయాలండి, మీరు కెన్ యూ వర్క్ అని అడిగాడు. అంటే 2 విషయాలే నేను వర్క్ చేయలేనండి, సిన్సియర్గా చెప్తున్నాను. ఏంటి అన్నారు, హీరోయిన్ తోటి డ్యాన్స్ చేయలేనండి, విలన్ తోటి ఫైట్ చేయలేను, ఈ 2 చేయలేను సార్, మిగతాది ఏదైనా పక్క నవ్వేశాడు. యూఆర్ ఏ కమేడియన్, దట్స్ వై యూఆర్ ఆన్సరింగ్. నో నాట్ లైక్ దాట్, వాట్ ఐ మీన్ టు సే, మీరు మధ్యలో 10 రోజులు వర్క్ చేసి ఆరోగ్యం బాగోలేదు నేను చేయను అనుకుంటే, ఈ 10 రోజులు చేసిందంతా మళ్ళీ రీషూట్ చేయాలి కదా, అగ్రిమెంట్ సైన్ ఉంటుంది, పెనాల్టీ క్లాజ్ ఉంటుంది. నాకు ఇచ్చే రెమ్యూనరేషనే కాదు, అంతవరకు ఖర్చు పెట్టిన కోట్ల రూపాయలు పెనాల్టీ వేస్తారు. అగ్రిమెంట్ అంటే అలా ఉంటుంది. అందుకని చెప్తున్నాను నేను, కెన్ యువర్ హెల్త్ పర్మిట్ అన్నాడు. అంటే ఈ డిపెండ్ అపాన్ ది ఫెసిలిటీస్ వాట్ ఎవర్ యూ ఆర్ ప్రొవైడింగ్. మీకు చక్కగా ఇంటికి కారు పంపిస్తాం, అన్ని ఫెసిలిటీస్ బాగా. అయితే 20 రోజులు ఏంటంటే 30 రోజులు వేసుకోండి అన్న. ఇప్పుడు ఉద్యోగం అనేటువంటి పరిమితి లేదు కదా, ఫ్రీ బర్డ్.